ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారా? జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కొరకై ప్రభువుకు స్తోత్రం. ప్రభువు కృప భరిస్తున్నందుకు ప్రభువుకే మహిమ. దేవుని బిడ్డలైన మీరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూచినప్పటికీ మీరు ఎవరెవరికి ఈ షేర్ చేయాలని అనుకుంటున్నారో ఈ సందేశములు మీరు షేర్ చేసినట్లయితే ఆ దేవుని బిడ్డలంతా ప్రభువులో బలపడతారు. హిందీ డబ్బింగ్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న ప్రజలను దేవుని బిడ్డ యొద్దకు నడిపించాలన్న ఆశ ప్రభువు తీరుస్తాడు. మీరు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుచున్నాను. సరే, ఈ రోజుకు సంబంధించిన వాక్కుకు మనం చూద్దాం. కీర్తన 133 కీర్తన 3వ వచనములో, సియోను కొండముల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచువలే ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఏ సందర్భములో ఈ మాట చెప్పబడినందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. మంచి పరిమళ తైలం, దట్ ఈస్ అనాయింటింగ్. తైలము పరిమళ సువాసన కలిగినది, సువాసన వీసేది. అభిషేకింపబడిన వారు ఏ స్థలములో, ఏ పట్టణములో, ఏ గ్రామములో, ఏ సంఘములో ఉన్నను వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ప్రభు వారిని అలాగూ తయారు చేస్తాడు. వారు ఏ దేశములో ఉన్నప్పటికీ దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతోనే వారు ఉంటారు. ఈ అభిషేకమును గురించి 2వ వచనములో, అహరోను గడ్డము మీదుగా కారి, అహరోను మీద అభిషేక తైలం పోయబడినప్పుడు అతని తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకము ద్వారా ఎన్నో ఆశీర్వాదములు. అభిషేకము మీ పాత్రను నింపాలి ప్రియులారా. దావీదు చెప్పినట్లుగా, నా గిన్నె నిండి 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 పొర్లుచున్నది అని చెప్పినట్లుగా నేను తరచూ చెప్పే మాటే ఇప్పుడు చెప్తున్నాను. సమయము దొరికినప్పుడెల్లా అన్య భాష మాట్లాడి ప్రార్థించండి. సమయము దొరికినప్పుడెల్లా ఏకాంతముగా వెళ్ళి చేతులు పైకెత్తి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడా, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని అడగండి. ఏ ఒక్కరోజు కూడా పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను దుఃఖపరచకూడదు, ఈ దినమంతా నేను నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి, నా పాత్ర పొంగి పొర్లాలి అని అడిగినట్లయితే ఖాళీ పాత్రను ఆయన నింపుతాడు. మీరు దేవుని ప్రసన్నత చేత దైవికమైన అభిషేకంతో నింపబడగా యేసు లేని పాత్రలను చూచినప్పుడు, యేసయ్యా, ఈ ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాను అనే ఆత్మ భారం, ఆ సోల్ విన్నింగ్ తెలియకుండానే మీకొస్తుంది. ఆ ఆత్మల కొరకు ప్రార్థించి వారితో మాట్లాడున్నప్పుడు మీ మీద ఉన్న అభిషేకం వారికి చేరుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని నామములో, యేసయ్య నామములో ఆ పొంగి పొరిలే అభిషేకము యొక్క ఆశీర్వాదముల కొరకు నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఆ పొంగి పొరలే ఆశీర్వాదం మీ ఇంటిలోనికి వచ్చినట్లయితే దరిద్రత చెప్తుంది, ఇక మీదట నేను ఇక్కడ నివసించలేను, టాటా బై బై అని చెప్పి వెళుతుంది. బలహీనత ఇటువైపే రాను అంటుంది. గలిబిలి, గందరగోళ, పోరాటములు, చేదైన అనుభవాలు, పగలు ఉన్న చోటు లేకుండా పారిపోతాయి. ఇవే అభిషేకం యొక్క ఆశీర్వాదములు. ప్రభువుకు స్తోత్రం. ఆ వాక్యపు ముగింపులో చూడండి, అచ్చట ఎల్లప్పుడూ శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవము సంతోషముగా ఉంటుంది. ప్రార్థించుదామా? ఆకాశమునకు భూమికి సర్వాధికారి అయిన పరిశుద్ధాత్మదేవ, మీ బిడ్డలను అభిషేకపు ఆశీర్వాదము చేత ఆ రోజు అహరోను తల మీద పోయబడినప్పుడు గడ్డము మీదుగా అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె మీ బిడ్డల మీద కొలతలేని అభిషేకం కుమ్మరింపబడాలి. శఖరోధాన రూఖామాబా, నూతన కృప ఇప్పుడే దిగాలి. ఆశీర్వదించండి. వారి మీద, వారి పిల్లల మీద దిగిపోతున్నందుకు స్తోత్రం.
యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈ దినం ఆశీర్వాదకరమైన దినముగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.